సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. సాయి భక్తులందరికీ నమస్కారం అండి. మన సాయినాథుని దయ వల్ల అందరూ సంతోషంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను. ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే ఒక మంచి విషయం గురించి ఈరోజు షేర్ చేయబోతున్నాను ఫ్రెండ్స్. కరెక్ట్గా 2 years బ్యాక్ నేను ఒక వీడియో పెట్టాను. అంటే మన ఛానల్ స్టార్ట్ చేసిన కొత్తలో అనుకుంటా ఒక 2-3 నెలల్లోనే ఒక వీడియో పెట్టాను. ఆ వీడియోలో సాయమ్మ అని చెప్పి ఒక అవ్వ గురించి, ఒక బామ్మ గురించి అనేది పెట్టానన్నమాట. 109, అప్పుడు 109 సంవత్సరాలు ఆమెకి, ఇప్పుడు 111 సంవత్సరాలు. అంటే సాయిబాబా గారు, సాక్షాత్ సాయిబాబా గారు చేతుల మీదుగా పెరిగి పెద్దయిన, అంటే సాయిబాబా చేతుల్లో పెరిగిన ఒక సాయమ్మ గురించి మీతో ఈరోజైతే షేర్ చేయబోతున్నాను. ఆ వీడియోలో కూడా ఫుల్ డీటెయిల్స్ ఇచ్చానండి. ఆ వీడియో లింక్ నేను కొంచెం వెతికైనా సరే నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. మళ్ళీ ఒక 2 years తర్వాత ఆ సాయమ్మని అనేది, ఆ బామ్మని చూడగలిగామన్నమాట. ఇప్పుడు మొన్న సంక్రాంతికి 111 సంవత్సరాలు వచ్చాయన్నమాట. అంటే ఈ సంక్రాంతికి ఆమెకి బర్త్డే అనుకుంటాను, 111 సంవత్సరాలు వచ్చాయని అయితే చెప్పింది. ఇప్పుడు అవ్వ దగ్గర చూస్తున్నారు కదా, మా అబ్బాయి అన్నమాట, మా మరిది కొడుకు సాయి, వాడి పేరు కూడాను. అవ్వని చూడాలని చెప్పి చాలా రోజులుగా నేను వెళ్ళానన్నమాట. ఇక్కడ చెన్నైలో ఉన్నారప్పుడు. మా ఊరు వచ్చినప్పుడు నేను ఆ వీడియో పోస్ట్ చేశాను 2 years బ్యాక్. తర్వాత ఆమె చెన్నైకి వెళ్ళిన తర్వాత అడ్రస్ కూడా మీకు చాలా వరకు ఆ వీడియోస్ కింద ఒక వీడియోలో నేను షేర్ చేశాను. చాలామంది కూడా వెళ్ళి కలిశారంట బామ్మని. వెళ్ళి కలిసి మాట్లాడి ఆశీర్వాదం అనేది తీసుకున్నారు. తర్వాత ఆ బామ్మ కూడా చెప్పింది, నువ్వేనా యూట్యూబ్లో పెట్టావు, ఎంతమంది వచ్చారు, చాలామంది వచ్చారమ్మా అని అయితే చెప్పారు. ఆమెను చూడాలని చెప్పి నేను కూడా ఒకసారి అయితే మా వారిని తీసుకొని వెళ్ళాను. అడ్రస్ వెతుక్కుంటూ వెళ్తే అప్పుడు లేరన్నమాట. వేరే దగ్గరికి ఎక్కడో కుంభాభిషేకం జరుగుతుంటే అక్కడ టెంపుల్కి తీసుకెళ్లారు అని చెప్పారు. లేట్ అవుతుందని మళ్ళీ తిరిగి వచ్చేసాం. తర్వాత బెంగళూరుకి వెళ్ళిపోయారు అని చెప్పిన తర్వాత సరే ఊరుకున్నా. ఇప్పుడు మళ్ళీ ఇన్ని రోజుల తర్వాత మాకు మా ఊర్లోనే దగ్గరలోనే వచ్చారనమాట. సరే వెతుక్కుంటూ వెళ్ళాము. అవ్వ ఒక వాళ్ళు తీసుకొచ్చుకున్నారు, ఒక వాళ్ళ ఇంట్లో ఉన్నారు. తర్వాత అడ్రస్ అనేది వెతుక్కొని అవ్వతో మాట్లాడాము. అమ్మ మిమ్మల్ని చూడటం చాలా సంతోషం అని. నాకైతే చాలా సంతోషం వేసింది ఫ్రెండ్స్. మన సాయిబాబా గారు ఆమెని, అంటే చిన్న బిడ్డప్పుడు ఎత్తుకొని ఆమెకి ఆ డీటెయిల్స్ అన్నీ నేను ఒక వీడియోలో అనేది పోస్ట్ చేస్తున్నాను. ఆ వీడియో లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. అప్పుడు ఆ వీడియో చూసిన వాళ్ళు చాలామంది కూడా ఏంటంటే నెగిటివ్ కామెంట్స్ పెట్టిన వాళ్ళు ఉన్నారు, పాజిటివ్ కామెంట్స్ పెట్టిన వాళ్ళు ఉన్నారు. ఎందువల్లంటే నెగిటివ్గా ఇది ఎట్లాంటివన్నీ చెప్పొద్దు, ఫేక్ న్యూస్ అన్నీ చెప్పొద్దు అన్నట్టు చెప్పారు. ఇది ఫేకో అంటే వాళ్ళు చెప్పింది నేను చెప్పానన్నమాట. నిజంగా సాయిబాబా గారు పెంచి 4 ఏళ్ళ బిడ్డప్పుడు వచ్చి బాబా కూడానే ఉండింది అని అయితే చెప్పారన్నమాట. అలాంటప్పుడు అది మిస్ చేసుకోకూడదు. బాబా గారు అంటే బాబా గారు ఆమెను తాకారు, ఆమెను పెంచారు అన్నప్పుడు అలాంటి పెద్ద ఆమెను మనం ఎందుకు మిస్ చేసుకోవాలి? అందులో మనకు సాయిబాబా సెంటిమెంట్ అయిపోయా. బాబా గారి చేతుల మీద పెరిగింది, ఆమెకి ఉన్న జబ్బును నయం చేశాడు బాబా గారు అన్నప్పుడు ఆమెను కలవాలి అనే ఒక ఆతృత. అందులో 109 సంవత్సరాలు, అంటే అప్పట్లో 109, ఇప్పుడు 111 సంవత్సరాలు. అంత పెద్ద వయసు గల ఆ పెద్ద ఆమెని కలవటం అనేది కూడా మనకు అదృష్టమే కదా. 111 సంవత్సరాల ఒక అమ్మని, ఒక బామ్మని, ఇంత వయసున్న ఆమె దగ్గర ఆశీర్వాదం తీసుకోవటం కూడా ఒక బ్లెస్సింగ్స్ లెక్క అని అయితే నాకు అనిపించింది. అది మిస్ చేసుకోకూడదు. మేబీ నిజంగానే బాబా గారు వాది ఫేకో ఏమో తెలియదు, వాళ్ళు చెప్పింది నేను చెప్పాను, నేనైతే గట్టిగా నమ్ముతున్నాను. ఎందుకంటే ఎవరు కూడా అబద్ధం చెప్పరు అనే ఉద్దేశంతో. అలాంటప్పుడు అలాంటిది ఎందుకు మిస్ చేసుకోకూడదు అనే ఉద్దేశంతోనే నేను వెళ్ళి అప్పుడు కలవటం జరిగింది. తర్వాత చాలాసార్లు కూడా కలవాలి అని ఒక ప్రయత్నించాను. ఇన్నాళ్ళకు ఆ అమ్మని చూడటం అనేది జరిగిందనమాట. చాలా హ్యాపీగా ఉన్నింది. నిన్న అందులో గురువారం రోజే కలవటం అని జరిగింది. తర్వాత ఆమెని కలిసి వెళ్ళొచ్చేసరికి పొద్దుపోయింది, లేకపోతే నైటే పోస్ట్ చేయాల్సింది ఈ వీడియో. సో అందువల్ల లేట్ అయిందనమాట. మొత్తానికి 111 సంవత్సరాలు గల ఈ సాయమ్మని, ఈమె పేరు కూడా
సుగంధి తాయారంట. అప్పుడు నేను సుగంధి అని చెప్పాను. సుగంధి తాయారు, నేను వచ్చి బాబా గారు నాకు ఇష్టం కాబట్టి సాయి సుగంధి అని పెట్టుకున్నాను అని చెప్పుకుంటాను, అందువల్ల సాయి సుగంధి తాయారు నా పేరు అని చెప్పైతే చెప్పారు. సరే అమ్మా, మిమ్మల్ని చూడటం చాలా సంతోషం, చాలామంది కూడా అప్పుడు అడిగారంటే చాలామంది వచ్చారమ్మా, అంటే యూట్యూబ్లో చూసి వచ్చామని చెప్పి చాలామంది వెతుక్కుంటూ వచ్చారని కూడా ఆమె నాకు చెప్పినప్పుడు చాలా హ్యాపీ అనిపించింది. తెలుగు తమిళ్ రెండూ మాట్లాడుతున్నారు. సో మొత్తానికి ఈ వీడియో కూడా మీకు షేర్ చేయాలి. 111 సంవత్సరాల వయసు గల ఈ సాయిబాబా గారు పెంచిన ఈ అమ్మని మనం మిస్ కాకూడదు అనే ఉద్దేశంతో ఈ వీడియోని మీతో పోస్ట్ చేస్తున్నాను. అసలు ఈమె ఎందుకు బాబా గారి దగ్గర ఉండింది ఆ డీటెయిల్స్ అన్నీ ఆ వీడియోలో అయితే నేను పెట్టానన్నమాట. ఆ వీడియో లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లో ఖచ్చితంగా వెతికిస్తాను, అలాగే ఫస్ట్ కామెంట్లో కూడా పిన్ చేసి పెడతాను, తప్పకుండా చూడండి. మంచి ఇన్ఫర్మేషను బాబా గారిని నమ్మే వాళ్ళకి తప్పకుండా నచ్చుతుంది. అంతేకాకుండా ఒకవేళ ఇదంతా ట్రాష్ అనుకునే వాళ్ళకి ఇంత పెద్ద వయసు గల ఆవిడని మిస్ చేసుకోకూడదు. అంత పెద్ద ఆవిడ అంటే 100 సంవత్సరాల తర్వాత ఇంకా ఉన్నారు అంటే అది ఒక గ్రేట్నెస్సే కదా. సో అంత పెద్ద ఆవిడని బ్లెస్సింగ్స్ మిస్ చేసుకోకూడదు అనే ఉద్దేశంతో కూడా నేను వెళ్ళి కలవడం అనేది జరిగింది. ఆ వీడియోలో కూడా నేనంటే 2 years బ్యాక్ ఆ వీడియోలో కూడా చెప్పున్నానండి. ఈ బాబా గారి పక్కన ఒక ఫోటోలో చిన్న పాపగా ఉంది కదా, ఆ పాపే ఈమె అని చెప్పి అప్పుడు కూడా అలాగే కట్టుకో ఉన్నారు. ఇప్పుడు కూడా అదే అలవాటుతో అలాగే నెత్తి వరకు కట్టుకో ఉంటారనమాట. ఈమె గురించి ఫుల్ డీటెయిల్స్ అయితే ఆ వీడియోలో లాస్ట్ వీడియోలు చూడండి. ఆ వీడియోస్ చూడని వాళ్ళైతే మాత్రం తప్పకుండా ఆ వీడియో లింక్ ఓపెన్ చేసి చూడండి, నచ్చుతుంది, అందరికీ నచ్చుతుంది. కొంత ఇన్ఫర్మేషన్ అందించానని అనుకుంటాను. ఆ వీడియో లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, అంతేకాకుండా ఫస్ట్ కామెంట్లో పిన్ చేస్తాను. అది ఫ్రెండ్స్, 111 సంవత్సరాలు గల సాయమ్మని కలిసినందుకు చాలా హ్యాపీగా ఉంది. అందువల్ల నిన్న పౌర్ణమి గురువారం రోజు కలవటం అనేది ఇంకా సంతోషం. మళ్ళీ ఆమెను ఎప్పుడు కలుస్తాను అనేది కూడా తెలీదు. రమ్మన్నారనమాట, అడ్రస్ ఇచ్చి నాకు మీరు రామ్మా, ఫ్రీగా నేను ఇంటి దగ్గర ఉండేటప్పుడు రా మాట్లాడదామని చెప్పి అయితే చెప్పారు. ఒకవేళ వెళ్తే మాత్రం తప్పకుండా మళ్ళీ వీడియో క్లియర్గా ఆమెతో ఇంటర్వ్యూ చేసేటట్టుగా ఆమె చేత మాట్లాడిచ్చేటట్టుగా నేనైతే తప్పకుండా వీడియో అతి తొందరలో చేస్తాను. అది ఈ వీడియో నిజంగా అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నాను. ఫుల్ డీటెయిల్స్ ఈ బామ్మ గురించి ఫుల్ డీటెయిల్స్ అయితే, అంటే నేనైతే సాయమ్మ అని పిలుస్తాను, మనం బామ్మ కానీ అవ్వ కానీ ఎలా అయినా పిలుచుకోవచ్చు. ఫుల్ డీటెయిల్స్ కావాలంటే మీరు లాస్ట్ పాత వీడియోస్ చూడాల్సిందే. ఆ వీడియో చూస్తే మాత్రం తప్పకుండా మీకు అందులో క్లియర్గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. అందరికీ తెలుసుకోవాలనుకున్న వాళ్ళకి ఫుల్ డీటెయిల్స్ అయితే అందులో ఉంటుంది, నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూడండి. ఫస్ట్ కామెంట్లో కూడా పిన్ చేసి ఉంచుతాను. అది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. నిజంగా ఇంత పెద్ద ఆమెను కలవటం అనేది నిజంగా అదృష్టమే కదా. సో ఆ అదృష్టాన్ని కూడా మీకు కూడా అందించాను అని నా భావన. అవును, మీరు నిజంగా అందించారకంటే తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్. ఎన్ని లైక్స్ వస్తే అంతమందికి నచ్చింది అని నేను అర్థం చేసుకుంటాను. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సర్వేజన సుఖినో భవంతు. జై సాయిరామ్.